ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా రేపు జరిగే రా గురించి మాట్లాడదాం. రేపు జరిగే రాలో రోమన్ రెయిన్స్ వస్తున్నాడు. అఫీషియల్లీ రోమన్ రెయిన్స్ అడ్వర్‌టైజ్ ఉన్నాడు. అండ్ అంతే కాకుండా రేపు జరిగే రా కొంచెం సాలిడ్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఏజే లీ చాంపియన్‌షిప్‌ని విన్ అయింది. ఏజే లీ కూడా రేపటి రాలో వస్తుంది. అండ్ అంతే కాకుండా గుంతర్‌కి కూడా మ్యాచ్ ఉంది. గుంతర్ వర్సెస్ డ్రాగన్ లీ మధ్యలో సింగిల్స్ మ్యాచ్ అఫీషియల్లీ సెట్ అయిపోయింది. అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కూడా జరగబోతుంది రేపటి రాలో. డామినిక్ మిస్టీరియో వర్సెస్ పెంటా మధ్యలో ఈ మ్యాచ్ కూడా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉంది. అండ్ ఎలియా నైట్ కూడా అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ ఇంకొకటి సీఎం పంక్ కూడా రేపు జరిగే రా షో కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ అంతే కాకుండా మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేసింది కదా నిన్న జరిగిన ఎలిమినేషన్ ఛాంబర్‌లో. సో, దాని గురించి సెత్ రాలిన్స్ గురించి యాడమ్ పియర్స్ అడ్రెస్ ఇవ్వబోతున్నాడు. సో, మేబీ సెత్ రాలిన్స్ కూడా రేపటి రాలో కనిపించొచ్చు. సో, రానైతే చాలా చాలా సాలిడ్‌గా ఉంది. అండ్ రోమన్ రెయిన్స్ కూడా వస్తున్నాడు కాబట్టి ఒక మంచి సెగ్మెంట్, మంచి ప్రోమోని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని అంటున్నారు రేపటి రా షోలో. సో, రేపు జరిగే రా షో మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో ఉంటదని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఈ వారం రా కావచ్చు అండ్ స్మాక్ డౌన్ కావచ్చు 6:30కి వస్తది. కానీ ఇక నెక్స్ట్ వీక్ నుండి రా షో అండ్ స్మాక్ డౌన్ షో 5:30కి లైవ్ వస్తది. సో, ఈ వారం రా షో అండ్ స్మాక్ డౌన్ 6:30కే వస్తాయి యథావిధిగా. బట్ నెక్స్ట్ వీక్ నుండి 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, ఇది రేపటి రా షో కోసం కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. సో, చూడాలి మరి రేపు జరిగే రా షో ఎంతగానో మంచిగుంటదో. అండ్ అంతే కాకుండా బెక్కీ లించ్ యాడమ్ పియర్స్‌ని ఒకటి డిమాండ్ చేస్తుంది. అదేందంటే ఇప్పుడు జెసికా కార్ని రెఫరీని సస్పెండ్ చేయాలని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే జెసికా కార్ కొంచెం చీటింగ్ చేసింది, కరప్ట్ అయిపోయింది అన్నట్టుగా బెక్కీ లించ్ అంటుంది. సో, దానివల్ల జెసికా కార్ని సస్పెండ్ చేయాలి. తనని సస్పెండ్ చేయకపోతే నేను రా షోలో రానని సోషల్ మీడియాలో చెప్తుందన్నమాట. చూడాలి మరి యాడమ్ పియర్స్ జెసికా కార్ని సస్పెండ్ చేస్తాడా? చేయడా అనేది. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బిగ్గీ బర్త్‌డే ఈరోజు. సో, హ్యాపీ బర్త్‌డే టు బిగ్గీ. సో, యాక్చువల్‌గా నిన్న మన డేట్ ప్రకారం చూస్తే బట్ వాళ్ళకి ఇవ్వాలనే కదా! సో, హ్యాపీ బర్త్‌డే టు బిగ్గీ. అండ్ మన జాన్సన్ కూడా మెన్షన్ చేసిండు, ట్రిబ్యూట్ ఇచ్చిండు మన బిగ్గీకి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అంతే కాకుండా మన సెత్ రాలిన్స్ రిటర్న్ వీడియోకి 27,000,000 వ్యూస్ వచ్చినాయి. అంటే ఒక 15 గంటల్లోనే 27,000,000 వ్యూస్ అనేవి వచ్చినాయన్నమాట. సో, చాలా చాలా ఎక్కువ వ్యూస్ అనేవి వచ్చినాయి మన సెత్ రాలిన్స్ రిటర్న్ వీడియోకి. అండ్ అంతే కాకుండా డాన్ హౌసన్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో డెబ్యూట్ చేసిండు కదా డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, యాక్చువల్‌గా అది ఒక యునానిమస్ డెసిషన్ కాదంట. సో, అందరూ ఓకే చేయలేదంట డాన్ హౌసన్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో డెబ్యూట్ చేపించడానికి. అండ్ ఆ సైనింగ్ డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేపించడం కూడా చాలా మందికి నచ్చలేదు. అండ్ ఎవరు కూడా అగ్రీ చేయలేదు అన్నట్టుగా. కొంతమంది అగ్రీ చేసినారు, కొంతమంది అగ్రీ చేయలేదు అన్నట్టుగా ఇటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసినా, చేయకున్నా తను సైన్ చేసిండు. డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేసిండు. ఇప్పుడు అయిపోయింది. అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అని చెప్పాలి. బట్ యునానిమస్ డెసిషన్ అయితే కాదంట తనని ఎలిమినేషన్ ఛాంబర్‌లో తీసుకురావడం. అండ్ అది అంత వర్కౌట్ కూడా అవ్వలేదు. చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారు. ఏదో బిగ్ ఎక్స్‌పెక్ట్ చేసినాం. బట్ దానికి తగ్గట్టుగానైతే లేదు ఆ డెబ్యూట్ అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియా రిప్లీ అండ్ జేడ్ కార్గిల్ గురించి. ఈళ్ళ మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోయింది. నిన్న రియా రిప్లీ ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అవ్వడంతో అండ్ స్టార్ట్ అయిపోయింది ఈళ్ళ మధ్య ఫ్యూడ్ సోషల్ మీడియాలో. సో, జేడ్ కార్గిల్ స్టార్ట్ చేసేసింది. ఏమన్నదంటే రియా రిప్లీ గురించి, ఈ రియా రిప్లీ ఎప్పుడు క్రియేటర్స్‌తో మాట్లాడుతూ ఉంటది ఎక్కువగా. తనని తను టాప్‌లో ఉంచుకోవాలని వాళ్ళతో మాట్లాడుతది. సో, నేనే టాప్‌లో ఉండాలని చెప్తది అని ఈ టైప్‌లో జేడ్ కార్గిల్ రియా రిప్లీని అంటూ ట్వీట్ చేసింది. దానికి రిప్లై ఇచ్చింది రియా రిప్లీ. సో, "నువ్వు నా గురించి తెలిసి తెలియక అబద్ధాలు చెప్పకు. నేనెవ్వలితోటి మాట్లాడుతున్నా. సో, నేనెవ్వలితోటి మాట్లాడి నేను టాప్‌లో ఉంచుకునేలా చేస్తున్నా. సో, నువ్వు అబద్ధాలు చెప్పకు. నువ్వు నోరు మూసుకుంటే మంచిగుంటదని" ఈ టైప్‌లో రియా రిప్లీ కౌంటర్ ఇచ్చేసింది మన జేడ్ కార్గిల్‌కి. సో, స్టార్ట్ అయిపోయింది సోషల్ మీడియాలో వీళ్ళ మధ్య ఫ్యూడ్ అనేది. చూడాలి మరి ఆన్ టీవీలో ఏ విధంగా ఉంటదనేది నెక్స్ట్ రాలో చూడాలి. కాకపోతే ఏందంటే ఇప్పుడు జేడ్ కార్గిల్ స్మాక్ డౌన్‌లో ఎక్కువగా ఉంటది కాబట్టి రియా రిప్లీ స్మాక్ డౌన్‌కి షిఫ్ట్ అవుతదా అనేది చూడాలి. రాలో గూడా వస్తదా అనేది రేపు రా చూస్తే తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన రేండీ ఆర్టెన్ గురించి. సో, రేండీ ఆర్టెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని షేర్ చేసిండు. తను ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయిన ఫోటోని. సో, తను విన్ అయిన ఫోటోని షేర్ చేసేసిండు.
సో, దాన్ని జూస్తే #15 అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రెస్సల్ మేనియాలో రేండీ ఆర్టన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక రూమర్ అన్నమాట. సో, ఇప్పుడు అదేందంటే ఈ రెస్సల్ మేనియాలో ఫేటల్ 4 వే జరుగుతదా? లేదంటే సింగిల్స్ మ్యాచ్ జరుగుతదా? సో, ఇప్పుడు ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ గనక ఛాంపియన్‌గా ఉంటే రెస్సల్ మేనియా వరకు అది సింగిల్స్ మ్యాచ్‌గా ఎళ్ళదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోతే దేర్ ఈస్ ఎ ఛాన్స్ సింగిల్స్ మ్యాచ్‌గా కన్వర్ట్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా రూమర్. అదే విధంగా అంటే సో, ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో మనకి మ్యాచ్ జరగబోతుంది. కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా జేకబ్ ఫాటు వస్తాడు. సో, దానివల్ల మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోయి సో, మొత్తం ఫేటల్ 4 వేగా టర్న్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ఫ్రెష్ ఫ్యూడ్‌ని, ఒక ఫ్రెష్ మ్యాచ్‌ని రెస్సల్‌మేనియా 42 మెయిన్ ఈవెంట్‌లో పెడదాం అనుకుంటే అదే మ్యాచ్ అంటే కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్. సో, ఈళ్ళిద్దరి సింగిల్స్ మ్యాచ్‌ని పెడదామని అనుకుంటే ఒకవేళ మన జేకబ్ ఫాటు పైన అటాక్ చేసిన సూపర్ స్టార్ డ్రూ మ్యాకింటైరే అని చూపించి రేపటి మ్యాచ్‌లో కోడీ రోడ్స్ గెలిచేలా చేసి, స్మాక్ డౌన్‌లో గెలిచేలా చేసి అండ్ డ్రూ మ్యాకింటైర్, జేకబ్ ఫాటు మధ్యలో ఫ్యూడ్ చూపించి ఈళ్ళిద్దరి మ్యాచ్‌ని సెట్ చేసి అండ్ ఎలాగో రేండీ ఆర్టన్ ఎలిమినేషన్ ఛాంబర్‌ని గెలిచింది కాబట్టి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ గెలిస్తే కోడీ వర్సెస్ మన రెండి మధ్యలోనే మ్యాచ్ జరగొచ్చు. సో, ఈ విధంగా సింగిల్స్ మ్యాచ్‌ని చూపించాలనుకుంటే చూపించొచ్చు. బట్ ఇదొక రూమర్ అయితే వస్తుంది కాబట్టి మీకోసం షేర్ చేస్తున్నాను. సో, ఇవన్నీ వర్కౌట్ అవ్వకపోతే డైరెక్ట్‌గా ఫేటల్ 4 వే అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ స్మాక్ డౌన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసమైనా అండ్ రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసమైనా. సో, నేనైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్‌లో. అట్ ద సేమ్ టైమ్ నిన్న ఎలిమినేషన్ ఛాంబర్‌లో రేండీ ఆర్టన్ విన్ అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్‌కి చెయ్యలేదు మన రేండీ ఆర్టన్. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. ఇప్పుడు రేండీ ఆర్టన్ అంటే కోడీకి కోపం వస్తదా? రాదా? అనేది స్మాక్ డౌన్‌లో తెలుస్తది. సో, ఈ స్మాక్ డౌన్‌లో రిజల్ట్‌ను బట్టి మనకి ఈ రెస్సల్‌మేనియా 42లో ఏ మ్యాచ్ జరుగుతుందో అని అంచనా వేయొచ్చు. మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతే ఇక మనం అర్థం జేసుకోవచ్చు ఫేటల్ 4 వే మ్యాచ్‌గానే కన్వర్ట్ అవుతదని. సో, ఎలాగో అక్కడ డ్రూ ఛాంపియన్‌గానే ఉంటాడు. సో, ఖచ్చితంగా డ్రూ సింగిల్స్ మ్యాచ్‌ని లీడ్ చేసేట్టుగా పెట్టట్లేదు డబ్ల్యూడబ్ల్యూఈ కాబట్టి సో, ఈ మ్యాచ్‌లో మల్టీ మ్యాన్ ఫైట్ చేసే విధంగానే పెడతారు. బట్ ఒకటైతే బాగుంది కోడీ వర్సెస్ రేండీ మ్యాచ్. సో, చూడాలి మరి ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. సో, ఈ రూమర్ నిజం అవుతదా? అవ్వదా? అనేది మనకి స్మాక్ డౌన్‌లో తెలుస్తదనమాట. ఇప్పుడు మీరేమంటారు? సో, ఇప్పుడు కోడీ వర్సెస్ రేండీ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ ఈళ్ళిద్దరి మధ్యలోనే జరిగితే మంచిగుంటదా ఛాంపియన్‌షిప్ కోసం? అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ టీజ్ ఇచ్చినారు కోడీ వర్సెస్ రేండీ మ్యాచ్‌ని. అండ్ అది కూడా డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం, అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్‌షిప్ కోసం చాలా టీజ్‌లు ఇచ్చినారు. ఈళ్ళిద్దరి మధ్యలో సింగిల్స్ మ్యాచ్ జరిగింది. బట్ అప్పుడు ఛాంపియన్‌షిప్ ఈళ్ళిద్దరి మధ్యలో లేదు. బట్ ఇప్పుడు దేర్ ఈస్ ఎ ఛాన్స్ రెస్సల్‌మేనియా 42 బిగ్గెస్ట్ మ్యాచ్‌గా కన్వర్ట్ అవ్వచ్చు. కోడీ వర్సెస్ రేండీ మ్యాచ్ గురువు వర్సెస్ శిష్యుడి మధ్యలో అవుతది. సో, వేరే లెవెల్ ఉంటది. సో, ఈ రిస్క్ తీసుకుంటదా? పెడతదా? ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటారు. ఇప్పుడు డ్రూ వర్సెస్ కోడీ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ అంటే ఇది బ్యాక్ టు బ్యాక్ జరిగింది. సో, ఈ రీమ్యాచ్ కోసం మళ్ళీ మేము ఎందుకు ఎళ్ళడం అన్నట్టుగా ఫ్యాన్స్ రిస్క్ తీసుకుంటారు. బట్ ఇక్కడ కోడీ వర్సెస్ రేండీ అయితే సో, బిగ్గెస్ట్ మ్యాచ్. ఎన్ని రోజుల నుండి టీజ్ వస్తున్న మ్యాచ్. అండ్ ఈళ్ళిద్దరి మధ్యలో ఛాంపియన్‌షిప్ మ్యాచ్. #15 కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు రేండీ ఆర్టన్. సో, ఇంట్రెస్టింగ్‌గా కన్వర్ట్ అవ్వచ్చు. సో, చూడాలి మరి ఈ మ్యాచ్‌ని బుక్ చేస్తదా? చేయదా? అనేది ఈ స్మాక్ డౌన్‌లోనే తెలుస్తది. మీరే మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? ఫేటల్ 4 వేనా? లేదంటే కోడీ వర్సెస్ రేండీ మధ్యలో మ్యాచ్ కోసమా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి సోషల్ మీడియాలో కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి మళ్ళీ రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కి గొడవలు స్టార్ట్ అయినాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కోడీ రోడ్స్ ఓడిపోయిన వెంటనే ఎలిమినేషన్ ఛాంబర్ ఓడిపోయిన వెంటనే కోడీ రోడ్స్‌కి ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఎందుకు ఇస్తున్నారు? అండ్ రోమన్ రీన్స్ కొన్ని సంవత్సరాలుగా కంపెనీని నడిపించిండు. రెస్సల్‌మేనియా 40లో ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయిన తర్వాత తనని దరిద్రమైన స్టోరీ లైన్‌లో చూపించినారు. అండ్ ఒక బ్రాన్సన్ రీడ్ ఒక మిడ్ కార్డ్ సూపర్ స్టార్ చేతులతో పిన్ చేపించినారు. అండ్ దాని తర్వాత వరస్ట్ స్టోరీ లైన్ చూపించినారు రోమన్ రీన్స్‌కి. అండ్ ఇప్పుడున్నట్టుండి రోమన్ రీన్స్ తనకి అవసరం లేని ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తున్నాడు. తనకి రీమ్యాచ్ ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ కోడీ రోడ్స్‌కి ఏంది అంటే బ్యాక్ టు బ్యాక్ రెస్సల్‌మేనియాలో ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినారు. ఓడిపోయినా సరే. రెస్సల్‌మేనియా 40లో గెలిచిండు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా మ్యాచ్ ఆఫర్ ఇచ్చిండ్రు. అండ్ మళ్ళీ స్మాక్ డౌన్‌లో ఓడిపోయిన తర్వాత
అండ్ ఇక్కడ ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఆఫర్ ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఎలిమినేషన్ ఛాంబర్ ఓడిపోవడంతో నెక్స్ట్ స్మాక్ డౌన్‌లోనే డైరెక్ట్‌గా మ్యాచ్ బుక్ చేసేసినారు. సో ఇంతకుముందు ఒక రూల్ ఉండే గదా! సో డ్రూ మ్యాకెంటైర్, కోడీ రోడ్స్‌కి రీమ్యాచ్ ఇవ్వకూడదని ఆ మ్యాచ్ రూల్ ప్రకారం. బట్ ఇప్పుడు ఎలా పెట్టినారు ఈ మ్యాచ్‌ని అని ఈ పాయింట్‌నైతే తీసుకొస్తున్నారు. సో ఇంత ఓవర్ పుష్ అవసరమా కోడీ రోడ్స్‌కి అని రోమన్ రీన్స్ ఫ్యాన్స్ గాని, నార్మల్‌గా వేరే ఫ్యాన్స్ గాని గూడా అంటున్నారన్నమాట. ఇప్పుడు మీరేమంటారు? కోడీ రోడ్స్‌కైతే ఆఫర్స్ ఇచ్చినారు. ఓడిపోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చినాయి. ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఆపర్చునిటీ వచ్చినాయి. బట్ ఇక్కడ తెలివిగా కోడీ రోడ్స్ ఓడిపోకుండా కాస్ట్ చేయడం వల్ల ఓడిపోతున్నాడు. అది ఇక్కడ మెయిన్‌గా చూపిస్తున్నారన్నమాట. సో తనంత తానుగా ఓడిపోతే ఆఫర్ ఇస్తే అదొక లెక్క. బట్ ఇక్కడ కంటిన్యూ‌గా డ్రూ మ్యాకెంటైర్ వచ్చి అటాక్ చేస్తున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా కోడీ రోడ్స్‌కి ఆపర్చునిటీ ఇవ్వాల్సిందే. బట్ ఇక్కడ కొంతమందికి ఓవర్ పుష్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి ఇది ఓవర్ పుష్ అని మీకు అనిపిస్తుందా? లేదా మీరేమంటారో కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. సో ఇదన్నమాట. ఫ్యాన్స్ మధ్యలో గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకింత ఓవర్ పుష్ ఇస్తున్నారని కోడీ రోడ్స్‌కి. చూద్దాం మరి కోడీ రోడ్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో గెలుస్తాడా? గెలవడా? అనేది. సో దాన్ని బట్టి గూడా ఇప్పుడు రెస్ల్‌మేనియా డిసైడ్ అవుతది. సో ఈ వారంలో జరిగే రా షో అండ్ స్మాక్ డౌన్ షో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి రెస్ల్‌మేనియా కోసమైతే. ఇక్కడ మ్యాచెస్ సెట్ అవ్వచ్చు. సో ఏ మ్యాచ్ జరుగుతదో అంచనా వేయొచ్చు. అండ్ ఇక్కడ ఫిన్ బాలర్‌కి నెక్స్ట్ ప్లాన్స్ ఏందో క్లారిటీగా తెలియదు. సో ఇప్పుడు ఫిన్ బాలర్ ఆ ఐసీ టైటిల్ కోసమే ఫైట్ చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. సో డాము వర్సెస్ ఫిన్ బాలర్ మ్యాచ్ వెళ్తే కిర్రాక్‌గా ఉంటది. బట్ దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తారనేది చూడాలి. సో నిన్న ఎలిమినేషన్ ఛాంబర్‌లో డామ్ కాస్ట్ చేస్తే వేరే లెవెల్‌లో ఉండేది. బట్ కాస్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు మ్యాచ్ కూడా ఉంది. సో ఈ మ్యాచ్‌లో ఏమైనా గడిబిడి జరిగి ఈళ్ళ మధ్యలో ఇంకా గొడవలు స్టార్ట్ అవుతాయా అనేది చూడాలి. సో ఎటు తిరిగి ఈ వారం జరిగే రా షో అండ్ స్మాక్ డౌన్ షో ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి.